ఛానల్ వన్స్ అగైన్. మరొక బ్యూటిఫుల్ రెసిపీ అండి. నా ఛానల్కి వెళ్ళక ముందు మీరు ఎక్కడ చూస్తున్నారో మెన్షన్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. చాలామంది నా వీడియోస్ని మంచిగా ఓపెన్ చేసి చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా మోటివేషన్ దొరుకుతుంది నాకు. సో ఇంకా అలా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది మా తోటలో ఉంది ఫ్రెష్ పాలకూర విత్ ఎగ్స్ అండి, బాయిల్డ్ ఎగ్స్. పాలకూరతో మనకి ఎన్నో మేళ్ళు, యూస్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి పాలకూరలో. పాలకూర పనీరు, పాలకూర ఓన్లీ పాలకూర, పాలకూర జ్యూసు, పాలకూర రోటీ, పాలక్ రోటీ, బాయిల్డ్ ఎగ్స్, పాలకూర విత్ మీల్ మేకర్, ఇలా రకరకాలుగా మనం వండుకోవచ్చు. చాలా యూస్ఫుల్. పాలకూర డైలీ ఒక గుప్పెడు తెంపుకొని మంచిగా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టి డైలీ తింటే చాలా బలము, ఎముకలకు కూడా బలము. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇంకా హ్యాపీ. ఇంకా ఒక బూస్ట్ హార్లిక్స్ లాగా నాకు ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేయాలనే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. చూడొచ్చు ఎంత బాగా ఉడుకుతుంది, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మనం మంచిగా ఆకుకూర అంతా కట్ చేసి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా మంచిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా తాలింపులో వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ ఆకుకూర ఇవన్నీ కూడా వేసి మంచిగా ఉడకబెట్టేయాలి. సో ఇది బాయిల్డ్ ఎగ్స్తో తింటే ఇంకా చాలా బలం అండి. మంచిగా పాలకూర చికెన్ చేసుకోవచ్చు, పాలకూర మటన్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా వెరైటీస్ చేసుకోవచ్చు పాలకూరతోటి. ఇంకా అందులో మనము స్పెషల్గా ఇంట్లో పాలకూర పెంచుకొని మరీ వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి, ఆ రుచే వేరు, ఆరోగ్యం వేరు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. మనం ఇంట్లో చిన్న చిన్న పాట్స్లో కూడా మంచిగా అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు, అన్ని కూరగాయలు పెంచుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి.